వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ట్రిప్ ఇన్ఫర్మేషన్. ఈ ఛానల్లో నేను బడ్జెట్ ట్రిప్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది చెప్తూనే ఉంటాను. సో దానికోసం అయితే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అంతేకాకుండా ఈ వీడియోలో నేను మారేడుమిల్లి గురించి అండ్ మారేడుమిల్లిలో ఉన్న రూమ్స్ గురించి, ఫుడ్ గురించి అయితే క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఎందుకంటే చాలామంది కామెంట్ సెక్షన్లో అండ్ వాట్సాప్ గ్రూప్లో కూడా నన్ను అడిగారనమాట. ఏంటంటే క్లియర్గా మారేడుమిల్లిలో ఉన్న వీడియోస్ అంటే రూమ్కి సంబంధించిన వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అప్లోడ్ చేయమన్నారు. అండ్ ఇదే కాకుండా దాని గురించి ఇన్ఫర్మేషన్ అనేది చెప్పమన్నారు. అండ్ రూమ్ ప్రైస్ కూడా చెప్పమన్నారు. సో దానికోసం అనేది ఈ వీడియో చేయడం అయితే మీ ముందు తీసుకురావడానికి అయితే మెయిన్ రీజన్. సో దానికోసం వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వెళ్ళే ముందు అయితే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ మారేడుమిల్లిలో స్టేయింగ్ రూమ్స్ వచ్చేసరికి ఎస్కే ఆటోమొబైల్స్ అని చెప్పేసి బోర్డు చూశారు కదా మీరు, దీని పక్కన ఉన్న స్ట్రీట్లో అయితే ఉంటాయి అన్నమాట. సో ఇది వచ్చేసరికి మెయిన్ సెంటర్ అనమాట. ఇందులోనే మన ఫుడ్ ప్రతి ఒక్కటి దొరుకుతుంది. అండ్ మీరు ఇప్పుడు నేను చెప్పాను కదా ఈ ఎస్కే ఆటోమొబైల్స్ అని చెప్పేసి, దీని పక్కనే చూడండి ఒకసారి, ఇది అనమాట దాని పక్కన ఉన్న స్ట్రీట్. ఇదిగో చూడండి, మీరు నేను చూపించాను బోర్డు మీకు, అది మీకు ఎక్కడ ఉంటుంది. దాని పక్కనే ఉన్న స్ట్రీట్ వచ్చేసరికి ఇదనమాట. ఈ స్ట్రీట్లో మీరు నియర్లీ ఒక 10 feet కొంచెం ఎదరికి వెళ్తే ఇలా మీకు ఈ హాస్పిటల్ వస్తుంది అనమాట. ఇది వచ్చేసరికి గవర్నమెంట్ హాస్పిటల్. దీని బ్యాక్ సైడే మనకి ఉంటాయి రూమ్స్, స్టేయింగ్ రూమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దీని బ్యాక్ సైడ్ ఉంటాయి అనమాట. మనకి బ్యాక్ సైడ్ అంటే కొంచెం దీని దగ్గరలో సరౌండింగ్స్లో మనకి ఏటీఎమ్స్ అన్నీ కూడా మన దగ్గర ఉంటాయి. సో మనమైతే రూమ్ దగ్గరకు అయితే రావడం జరిగింది. చూడండి మీరు, ఈ మారేడుమిల్లిలో స్టేయింగ్ రూమ్స్ అనేవి అనమాట. నేను చూస్తున్నారు కదా మీరు, అవి స్టేయింగ్ రూమ్స్. సో లోపలికి వెళ్దాం పదండి. లోపలికి వెళ్ళిన తర్వాత లోపల ఎలా ఉందో ఒకసారి క్లియర్గా చూద్దాం. అండ్ అంతేకాకుండా లోపల మీరు ఎంత నీట్గా ఉందో చూసిన తర్వాత అప్పుడు మీరు డిసైడ్ అవ్వచ్చు వెళ్ళాలా వద్దనేది. ఎందుకంటే చాలామంది రూమ్స్ ఫోటో పెట్టని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారనమాట. ప్రతి ఒక్కరికి నేను ఫొటోస్ పెట్టలేకపోవచ్చు. సో వాళ్ళ కోసం వాళ్ళు ఉద్దేశించుకుని అయితే వీడియో చేయడానికి అయితే మెయిన్ రీజన్ అనమాట. సో మీరు చూడండి రూమ్ అనేది ఎంత నీట్గా ఉందో. అండ్ వాష్రూమ్ కూడా చూపిస్తాను. వాష్రూమ్స్ కూడా చాలా క్లియర్ అండ్ నీట్గా మెయింటైన్ చేస్తూ ఉంటారు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళు కొత్తగా స్టార్ట్ చేశారనమాట ఈ బిజినెస్లో. సో దానికోసం అండ్ అంతేకాకుండా ఈ బిజినెస్లో వీళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ అంతేకాకుండా వీళ్ళు ఏంటంటే ఇది కొత్తగా పెట్టినాయి అనమాట. సో దానికోసం వాళ్ళు మెయింటైన్డ్. అండ్ ఇప్పుడు మీకు నేను ఇంకొక కొత్త ప్లేస్కి అయితే తీసుకెళ్తాను. అదేంటంటే రిసార్ట్స్ అనమాట. ఇప్పుడు వరకు మీరు చూసింది జస్ట్ స్టేయింగ్ అనమాట. అంటే అక్కడ మీరు నార్మల్గా క్యాంప్ ఫైర్ అలాంటివి వేసుకోవడానికి అయితే మీకు కుదరదు. సో క్యాంప్ ఫైర్ వేసుకోవాలి అండ్ కొంచెం చిల్ మూడ్లో ఎంజాయ్ అనేది చేసుకోవాలి, ఫ్యామిలీతో స్పెండ్ చేయాలి అండ్ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయాలి అన్న వాళ్ళకి ఏంటంటే కొంచెం ప్రైవేట్ ప్లేస్ అనేది కావాలి. సో వాళ్ళని ఉద్దేశించుకుని నేను రిసార్ట్ కూడా మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగిందనమాట. ఇప్పుడు మనం వెళ్ళేది రిసార్ట్ వరకు. ఈ రిసార్ట్ వచ్చేసరికి మనకి కొంచెం మారేడుమిల్లి నుంచి ఒక 3 to 4 kilometers ఉంటుంది. దానికోసం నేనైతే వెహికల్ అనేది వాళ్ళని రమ్మని ఆ వెహికల్ నుంచి వెళ్ళడం అయితే జరిగిందనమాట. వాళ్ళు రిసార్ట్ వాళ్ళు ఏంటంటే మారేడుమిల్లి మీరు వచ్చిన తర్వాత అక్కడ నుంచి వెహికల్ ఎక్కించుకెళ్ళి అక్కడ తీసుకెళ్తారు. ఒకవేళ మీరు బస్సులో వస్తే లేదా మీరు ఓన్ వెహికల్లో వస్తే ఆ వెహికల్లో మీకు నచ్చిన వెహికల్లో మీరు వచ్చిన వెహికల్లో ఉంటారు కదా, ఆ వెహికల్లో మీరు వెళ్ళిపోవచ్చు. సో నేనైతే వాళ్ళ వెహికల్ మీకు ఎలా ఉంటుంది, వాళ్ళ డ్రైవింగ్ ఎలా ఉంటుంది అండ్ వాళ్ళ వెహికల్ చూపించాలనే ఉద్దేశంతో వాళ్ళ వెహికల్ అయితే ఎక్కడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా వాళ్ళ వెహికల్ నుంచి వెళ్తున్నాను నేను ఎక్కడికంటే రిసార్ట్ వరకు. సో ఇప్పుడు మీకు వాళ్ళ వెహికల్ కూడా చూపిస్తాను నేను లాస్ట్లో. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎందుకు వెహికల్ అంటే చాలామంది కొంచెం ఘాట్ రోడ్లో వెహికల్ నడవడానికి తోలడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. సో దానికోసం ఇలా వెహికల్ అనేది మనం మాట్లాడుకోవచ్చు. మారేడుమిల్లిలో సైట్ సీయింగ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్లేసెస్ కూడా మనం ఈ వెహికల్లో వెళ్ళి తిరగవచ్చు అనమాట. సో దానికోసం ఒక సపరేట్ ప్రైజ్ అనేది ఛార్జ్ చేస్తూ ఉంటారు. సో అది మీకు అంటే చాలామందికి మెయిన్ ఏంటంటే మీరు ఏ వెహికల్ వచ్చినా రూమ్స్ ఇంపార్టెంట్ కాబట్టి నేనైతే రూమ్స్ చూపించాను. అండ్ చిల్ అవ్వడానికి రిసార్ట్స్ కావాలి కాబట్టి ఇప్పుడు రిసార్ట్ చూపిస్తున్నాను. సో ఈ వెహికల్ గురించి నేను జస్ట్ వీడియో చూపిస్తాను. అంటే వెహికల్ ఎలా ఉందనేది మీకు క్లియర్గా చూపిస్తాను. అండ్ దాని గురించి ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళని అడిగి మీరు తెలుసుకోండి. ఎందుకంటే మీకు కొంతమంది అంటే అన్ని ప్లేసెస్ కవర్ చేయాలనుకుంటారు, కొంతమంది కొన్ని ప్లేసెస్ కవర్ చేయాలనుకుంటారు, కొంతమంది ఫోటోషూట్స్ మాత్రం బెస్ట్ ప్లేసెస్ తీసుకెళ్ళమంటూ ఉంటారు. సో మీరు వెళ్ళాలనుకున్న ప్లేసెస్కి దానికి సపరేట్ ప్రైజెస్ ఉంటాయి కాబట్టి వాళ్ళని ఒకసారి అడిగి దాని గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. సో నేను దానికోసం అనేది దాని గురించి అయితే ప్రైస్ గురించి అయితే చెప్పాలనుకుంటున్నాను. ఎంతవరకు రూమ్ ప్రైజెస్ అండ్ రూమ్స్ గురించి చెప్తాను నేను. మీరు ఈ వెహికల్ గురించి ప్రైస్ అయితే నేను చెప్పాలనుకోవట్లేదు. ఎందుకంటే
ఒక్కొక్క ప్లేసెస్కి ఒక్కొక్క ప్రైజ్ ఉంటుంది. సో మీరు ఎక్కువ ప్లేసెస్ తిరగాలి అండ్ సర్టెన్ టైంలో మీకు ఆ ప్రైజెస్ అనేవి కావాలి అనుకుంటే వాళ్ళు ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. సో దానికోసం వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది కూడా నేను వాట్సాప్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ మీరు వాట్సాప్లో నన్ను ఎట్లా అప్రోచ్ అవ్వాలంటే నేను వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అది మీరు క్లిక్ చేయడంగానే మీరు వాట్సాప్లో యాడ్ అవుతారు. యాడ్ అయిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అండ్ ప్రైజెస్ గురించి తెలుసుకోవాలనుకున్నా, లేదా వాళ్ళ డీటెయిల్స్ కావాలనుకున్నా, లేదా వాళ్ళ నెంబర్స్ కావాలనుకున్నా మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, నేను వచ్చిన వెహికల్ అనేది ఇదనమాట. నేను చెప్పాను మీకు అక్కడ తిరగాలంటే సైట్ సీయింగ్కి వెహికల్ అనేవి ఉంటాయి అనమాట. ఆ వెహికల్లో ఇది ఒక వెహికల్. సో అది మీరు క్లియర్గా చూడండి. అండ్ ఇది వచ్చేసరికి అవుట్స్కట్స్ అనమాట. రిసార్ట్స్ బయట మనం ఎంజాయ్ చేయడానికి అండ్ ఫ్యామిలీతో వచ్చినప్పుడు కొంచెం ఫ్రీగా అట్మాస్ఫియర్ని ఎంజాయ్ చేయడం కోసం అని చెప్పేసి ఈ రిసార్ట్ బయట అనేది ఇట్లా ఉంటుంది. చూడండి మీరు రిసార్ట్ బయట ఎలా ఉందనేది కూడా చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంటుంది. అండ్ కొత్తగా ఓపెన్ చేసిన రిసార్ట్స్ కాబట్టి ఇవి చాలా బాగుంటాయి. అండ్ రిసార్ట్స్కి స్టేయింగ్ రూమ్స్కి డిఫరెన్స్ ఏంటంటే ఈ రిసార్ట్స్లో మనం స్టేయింగ్ రూమ్ లాగే స్టే చేయొచ్చు. అండ్ అంతేకాకుండా ఎక్స్ట్రాగా మనం ఫైర్ క్యాంప్స్ అండ్ మ్యూజికల్ సిస్టమ్, టెంట్స్ ఇవన్నీ వేసుకుని కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు. దానికోసం అనేది రిసార్ట్స్ అనమాట. సో ఈ రిసార్ట్ వాళ్ళ నెంబర్ అనేది నేను డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్లో ఇస్తాను. ఆ వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ అయిన తర్వాత మీరు అనేది నెంబర్ అనేది పొందొచ్చు. అండ్ అంతేకాకుండా దీని ప్రైజెస్ వచ్చేసరికి సీజన్ బట్టి ప్రైజెస్ ఉంటాయి. అండ్ సండే వీకెండ్స్లో అయితే ఇంకా కొంచెం ఎక్కువ ప్రైజెస్ ఉంటాయి, నార్మల్ డేస్లో కొంచెం తక్కువ ప్రైజెస్ ఉంటాయి. సో మీరు వెళ్ళేటప్పుడు మీరు ఉన్న టైం అంటే మీకున్న టైము మీరు వెళ్ళేటప్పుడు పడితే ప్రైజెస్ అన్నీ చేంజ్ అవుతూ ఉంటాయి. కాబట్టి ప్రజెంట్ అయితే నేను ఎప్పుడున్న ప్రైజెస్ అయితే చెప్తున్నాను. నార్మల్గా అయితే ఈ రిసార్ట్స్కి వచ్చేసరికి మీకు 2000 పట్టిద్ది అనమాట. విత్ క్యాంప్ ఫైర్తో మీకు 2000 ఉంటుంది. సో ఏసీకి వచ్చేసరికి వేరే ప్రైస్ ఉంటుంది. సో అది ఏసీ కావాలంటే మీరు చూస్ చేసుకోవచ్చు. కొంచెం తగ్గించమని అయితే అడగవచ్చు మీరు. దీంట్లో నెగోషియబుల్ ఉంది. ఎందుకంటే మన ఛానల్ నుంచి వెళ్ళే వాళ్ళకి వాళ్ళు కొంచెం తక్కువ ప్రైజ్లు ఇవ్వాలని చెప్పేసి అయితే ఈ రిసార్ట్స్ అయితే కొంచెం మనకి ఫేవర్గా అయితే చేస్తున్నారు. అండ్ అంతేకాకుండా మీరు ఇందాక ఫస్ట్లో చూపించాను స్టేయింగ్ రూమ్స్. ఆ స్టేయింగ్ రూమ్స్ వీళ్ళు సపరేట్ అనమాట. స్టేయింగ్ రూమ్స్ వచ్చేసరికి నేను ఒకసారి స్టే చేశాను, ఇది వచ్చేసరికి సెకండ్ టైం ఇక్కడ స్టే చేశాను అనమాట. సో ఆ రెండింటి గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, నాకు బాగా నచ్చినాయి అని చెప్పేసి ఈ వీడియో మీ ముందు తీసుకురావడం జరిగింది. అండ్ అంతేకాకుండా చాలామంది నన్ను అడుగుతూ ఉన్నారనమాట ఆ వెహికల్ గురించి, స్టేయింగ్ అండ్ రిసార్ట్స్ గురించి అయితే చెప్పమని చెప్తున్నారు. సో నేను రెండు అనేది మీ ముందు తీసుకొచ్చాను, మీకు నచ్చింది మీరు చూస్ చేసుకోవచ్చు. సో మీరు స్టేయింగ్ రూమ్స్ ప్రైస్ వచ్చేసరికి ఏసీ వచ్చేసరికి 2000 ఉంటుంది, నాన్ ఏసీ వచ్చేసరికి 1000 ఉంటుంది. ఒక రూమ్లో మీరు 4 మెంబర్స్ అనేది స్టే చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా అడిషనల్గా ఒక 5 మెంబర్స్ ఉన్నారు, ఇంకా సపరేట్గా ఆ మనిషి కోసం సపరేట్గా రూమ్ ఏం తీసుకుందాం అనుకుంటే మీకు వాళ్ళు సపరేట్ ఇస్తారనమాట. ఒక బెడ్ ఇచ్చేసి 5 మెంబర్స్ కూడా మీరు అక్కడ స్టే చేయొచ్చు. ఇప్పుడు మీరు ఇందాక చూశారు కదా బ్యాంబూ బిర్యానీ అని చెప్పేసి ఇక్కడ చాలా ఫేమస్. ఇప్పుడు చూడండి బ్యాంబూ ఫుడ్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ కూడా మారేడుమల్లి సెంటర్లో ఉంటాయన్నమాట. ఈ సెంటర్లో మీకు చాలా చాలా ఫేమస్ బ్యాంబూ బిర్యానీ, బ్యాంబూ చికెన్ అన్నీ దొరుకుతూ ఉంటాయి. దీంట్లో అయితే ప్రాబ్లం లేదు, ఫుడ్ కోసం ప్రాబ్లం లేదు. ఇది వచ్చేసరికి రిసార్ట్స్ అవుట్ సైడ్ అనమాట. చాలా బాగుంటుంది వ్యూ వచ్చేసరికి. మీకు నైట్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. అండ్ వీళ్ళు లైట్స్ అండ్ క్యాంప్ ఫైర్ అన్నీ కూడా అరేంజ్ చేస్తారు కాబట్టి ఒక సపరేట్ ప్లేస్లోకి వెళ్ళిన అనుభూతి అనేది మీకు కలుగుతూ ఉంటుంది. సో మీరు చూస్తున్నారు కదా గార్డెనింగ్ అనమాట. కొంచెం ఇప్పుడిప్పుడే గార్డెనింగ్ కూడా పెంచుతూ ఉంటున్నారు వీళ్ళు, ఎందుకంటే కొత్తగా స్టార్ట్ చేసిన రిసార్ట్ ఇది. సో దానికోసం ప్రైస్ కూడా కొంచెం చాలా రీజనబుల్ ప్రైస్ పెంచారు. అంటే మీకు కొంచెం పెరిగినాయి అనుకుంటే ఏమైనా మాట్లాడుకుని కొంచెం నెగోషియబుల్ అయితే ఉందన్నమాట. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.